బహుజన ఉద్యమ కిరీటం నారగోని గారికి ఈ వేదిక ద్వారా మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సభ అధ్యక్షుడు సుదర్శన్ గారు, అలాగే కార్యక్రమానికి విచ్చేసిన ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షుడు మా గురువు గారు, అలాగే గాలి వినోద్ కుమార్ గారు, బిఎస్ రాములు గారు, మాజీ అధ్యక్షులు బీసీ కమిషన్, వేదిక మీద ఉన్న పెద్దలు, వేదిక ముందున్న ఉద్యమకారులందరికీ కూడా పేరు పేరున శుభాభివందనాలు. ఈరోజు నారగోని గారి పుట్టినరోజు అంటే బహుజన ఉద్యమ కెరటానికి పుట్టినరోజు. మనందరం ఇది ఒక సామాజిక పండగలాగా జరుపుకోవాల్సిన విశేషమైన దినం. ఆయన జీవిత కాలాన్ని మొన్నే ఒక 2 రోజుల క్రితం ఒక మీటింగ్ రౌండ్ టేబుల్ సమావేశంలో ఆర్ కృష్ణమ్మ గారు ప్రత్యేకంగా గుర్తు చేసుకున్నారు. మేమందరం 80 నుంచి ఎంతో దీక్షతోటి ఈ కార్యక్రమాలలో ఉద్యమాలలో కొనసాగినాం. నారగోని గారు ఎంతో అకుంఠిత దీక్షతో అంకితభావం కలిగిన నాయకుడు అని చెప్పేసి కొనియాడటం జరిగింది ఆ మీటింగ్ లో. మరి అలాంటి గొప్ప నాయకుల నుంచి మనం నేర్చుకొని బహుజన మనకు రావాల్సిన, మనకు దక్కాల్సిన రాజ్యాధికారాన్ని దక్కించుకునే దిశగా వారి నుంచి మనం నేర్చుకొని, వారి 40 సంవత్సరాల పోరాటం నుంచి మనం ఏం నేర్చుకోవాలి, ఈ 40 సంవత్సరాల్లో ఉద్యమాల్లో సాధించింది ఏంటి, ఇక ముందు సాధించాల్సింది ఏంటి. అదృష్టవశాత్తు బహుజనులంతా ఏకమై మంచి ఉద్యమం కొనసాగుతున్న టైం ఇది. మనలో మంచి చైతన్యం వచ్చి ఆ ఉద్యమాల ద్వారా స్ఫూర్తి పొంది మంచి చైతన్యం ద్వారా ముందుకెళ్తున్న తరుణం. మరి ఇలాంటి ఉద్యమ స్ఫూర్తితో, ఆయనలాంటి పెద్దల స్ఫూర్తితోటి, వాళ్ళ జీవిత పాఠాల నుంచి వాళ్ళు చెప్తున్న మార్గంలో మనం అందరం ముందుకు జరిగి మనం అందరం కలుగంటున్న బహుజన రాజ్యాధికారాన్ని సాధించాలని చెప్పి మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్, జై బీసీ. సభాధ్యక్షులు గౌరవనీయులు బిఎస్ రాములు గారు, ఈనాటి 69వ జన్మదిన బహుజన ఉద్యమ మార్గదర్శి విద్యార్ నారగోని గారు, మిత్రులారా, ఇప్పుడు ఇవాళ చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే నారగోని గారికి 69వ సంవత్సరం గుర్తింపు రావడం. అని ఈ రకంగా అంటే ఎందుకు ఆయన జన్మదినాన్ని మనం జరుపుకోవాలి, భవిష్యత్ తరాలకు ఎందుకు చెప్పాలి, ఎందుకు అవసరమైన ఆయన జీవితం ఎందుకు చెప్పాలి, బిఎస్ రామ్ గారి జీవితం ఎందుకు చెప్పాలి, మాస్టర్జీ గారి జీవితం ఎందుకు చెప్పాలి. ఎందుకంటే మన మహనీయుల జీవితాలు ఎట్లయితే మనం ఇప్పటిదాకా మర్చిపోకుండా ఉంటున్నామో, తెలుగు రాష్ట్రాలలో ఇవాళ బహుజన మహనీయులు ఎవరన్నా ఉన్నారంటే ఇక్కడ ఉన్న వాళ్ళే. నేను చూసిన దాంట్లో నాకు గురువులలో ఒకవైపు బిఎస్ రామ్ గారు, మాస్టర్జీ గారు, నారగోని గారు. అంటే మేము నేర్చుకున్నది, మేము బహుజనవాదం నేర్చుకునేది వీళ్ళ నుండే. కానీ కాళీశరం గారు మహానేత, సో వారి అనుచరులుగా ముఖ్యంగా నారగోని గారు పొలిటికల్ జస్టిస్ డేగా ఇవాళ మనం డిక్లేర్ చేయాల్సిన అవసరం ఉంది. ఆయన బర్త్డే పొలిటికల్ జస్టిస్ డే, పొలిటికల్ జస్టిస్ డేగా డిక్లేర్ చేయాలి. ఎందుకంటే కాళీశరం గారి బర్త్డే మనం ఎట్లయితే బహుజన డేగా, బహుజన్ దివస్ గా డిక్లేర్ చేస్తున్నామో, వీరి బర్త్డే కూడా పొలిటికల్ జస్టిస్ డేగా డిక్లేర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో నేనైతే బహుజనవాదాన్ని ఒక రాజకీయ గురువుగా భావిస్తా. అందుకే నా రాజకీయ గురువు కాళీశరం గారు మొదటి గురువు అయితే, రెండో గురువు నారగోని గారు రాజకీయంగా. సో ఫిలాసఫికల్ గా బిఎస్ రావు గారు, తర్వాత పాటగా మనం ఏదైనా పాట అందుకో దండాలు బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి కానీ, కాళీశరం గారి గురించి కానీ పాట విన్నామంటే ఎవరు గుర్తు రావాలి? మాస్టర్జీ గారు గుర్తు రావాలి. అంటే పాట వింటున్నాము. బహుజనవాదంలో గొప్ప పాటలు వచ్చినాయంటే మాస్టర్జీ గారు వచ్చినాయి. బహుజనవాదంలో గొప్ప పుస్తకాలు వచ్చినాయంటే బిఎస్ రావు గారు వచ్చినాయి. బహుజనవాదంలో రాజకీయ సిద్ధాంతాన్ని చెప్పిన గురువు ఎవరు ఉన్నారంటే నారగోని గారు. ఎంత మంచి గొప్ప గురువులు ఇలా జన్మదినం చేయడం అనేది మన బాధ్యత, రావడం అనేది మన బాధ్యత, సన్మానం చేసుకోవడం అనేది మన బాధ్యత. అందుకే ఆ బాధ్యతను గుర్తెరిగే ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా మరొక విషయం చాలా స్పష్టంగా నారగోని గారిలో నేను బాగా నచ్చింది ఏంటంటే ఆయన వాస్తవాలను చెప్తాడు. వాస్తవాలను, కాంటెంపరీ ఇష్యూస్ ని ఏవైతే ఉంటాయో ఆ ఇష్యూస్ ని, గతంలో చరిత్ర, కాంటెంపరీ ఇష్యూస్ తోని ఎట్లా లింకప్ చేయాలి,
వస్తున్న భవిష్యత్ తరాలకి ఏ రకమైన రాజకీయ చైతన్యాన్ని తీసుకురావాలని చెప్పేసి మన మహనీయుల సిద్ధాంతం ఎట్లా ఉంది అని చెప్పేసి ఆ సిద్ధాంతాన్ని మన ప్రెసెంట్ సిచ్యువేషన్ లో ఏ రకంగా మనం దాన్ని ఓన్ చేసుకోవాలని చెప్పేసి ఎవరైనా నిజంగా చెప్తున్నారంటే ఇప్పుడు మీరు సోషల్ మీడియాలో చూడండి ఎవ్రీడే నా వారి నేను అంటే ఈ మధ్యలో షార్ట్స్ తీస్తున్నారు, ఈ మధ్య షార్ట్స్ వస్తున్నాయి. నాలుగోని గారి షార్ట్స్ వినండి, ఎంత అద్భుతంగా ఉంటాయి. ఇప్పటిదాకా ఈ భారత రాజ్యాంగ నిర్మాణంలో జరిగిన తప్పప్పులను అంతకంటే తప్పప్పులను చెప్పగలిగే దమ్ము ఇవాళ నాలుగోని గారికి ఉంది. నిర్మాణం కంటే ముందు చరిత్ర ఏం జరిగింది, నిర్మాణ క్రమంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతుంది అనే విషయాలని బహిరంగంగా చెప్పగలిగే వాడే నాయకుడు. భవిష్యత్ తరాలకు ఒక మార్గదర్శకాన్ని ఇచ్చేవాడే, రాజకీయ మార్గదర్శకాన్ని ఇచ్చేవాడే నాయకుడు. అంతేగాని ఎమ్మెల్యే అయితేనో, ఎంపీ అయితేనో, మంత్రి అయితేనో, ముఖ్యమంత్రి అయితేనో నాయకుడు కాదు. సో అందుకే ఇవాళ ఆయన జన్మదినాన్ని పొలిటికల్ జస్టిస్ డేగా మనం డిక్లేర్ చేసుకుంటే రానున్న తరాలన్నా కనీసం బహుజనులకు రాజకీయ అధికారం వచ్చే దిశగా ఇవాళ జరుగుతుంది. సో ఆ దిశగా ఖచ్చితంగా ముందడుగు వేద్దాం. భవిష్యత్తులో మేమిద్దరం కలిసి పుస్తకం కూడా అంటే రాజ్యాంగ నిర్మాణ సభలో ఏం జరిగింది, గతంలో జరిగిన చరిత్ర ఏంది, ఎట్లా అన్యాయం జరిగింది బహుజనులకు. రాజ్యాంగం రాకముందు బ్రిటిష్ హయాంలో మన రిజర్వేషన్ ఉంటే రాజ్యాంగ రచన సమయంలో మన రిజర్వేషన్ ఎట్లా పోయింది, ఎందుకు పోయింది? రాజ్యాంగం రచన తర్వాత మళ్ళీ మనం ఎందుకు కొట్లాడుతున్నాం రిజర్వేషన్ల కోసం? ఈ వాస్తవాలని ఎవరు చెప్పలేదు, నారాయణ గారు మాత్రమే చెప్తున్నారు. ఇక్కడ ఈ విషయాలని ఇవాళ మన ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చరిత్రలో జరిగిన తప్పపిదాలను నేర్చుకుంటే, గత చరిత్రను తెలుసుకుంటే భవిష్యత్ చరిత్రను మనం నిర్మాణం చేయగలం. కాబట్టి అక్కడ నిర్మాణం చేయగలం. కాబట్టి సో రాజకీయ గురువుగా ఇవాళ నేను ఆయన జన్మదినాన్ని మనమంతా కూడా ఒక పొలిటికల్ జస్టిస్ డేగా జరుపుకోవాలని చెప్పేసి డిక్లేర్ చేస్తూ నాకు ఇచ్చిన అవకాశాన్ని మీకు పేరు పేరుగా చదివాలని తెలుసు. జోక్యం చెప్పి అంబేద్కర్ కాశీ రామ గారి వారసుడు, అదేవిధంగా మా గురువు గారు. తర్వాత పొలిటికల్ జస్టిస్ డే అనేది 100% కరెక్ట్. ఎందుకంటే చిరంజీవి గారి పార్టీలో ప్రజారాజ్యంలో పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ గా నారాయణ గారు ఉన్నారు. 100 ఎమ్మెల్యే సీట్లు ఇప్పించినటువంటి ఒకే ఒక్క నాయకుడు నారాయణ గారు. ఎందుకంటే వాళ్ళు ఒక్క ఎమ్మెల్యే సీట్ తీసుకోవాలంటే మనకి సాధ్యమైపోయింది కాదు. మరి అలాంటిది 100 సీట్లు ఇప్పించి వాళ్ళ తెలుగు రాష్ట్రాల్లో నారాయణ గారు, తెలంగాణ గారు, ఆంధ్రప్రదేశ్ లో కూడా అనేక మందిని మరి మాలాంటి వాళ్ళందరినీ కూడా ఒక స్థాయికి తీసుకొచ్చారంటే దానికి నారాయణ గారి కారణం. మనందరికీ కూడా ఆదేశం నారాయణ గారు. బహుజన రాజ్యం రావాలంటే నారాయణ గారు రాసిన పుస్తకాలు అవన్నీ కూడా మనం ఫాలో అయితే మనకి డెఫినెట్ గా బహుజన రాజ్యం వస్తుంది. 2029లో డెఫినెట్ గా బహుజన సీఎం అవ్వాలి 2 రాష్ట్రాలని మనం కోరుకుందాం. జై తెలంగాణ.